సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఐకియా టేబుల్ అయితే అసెంబ్లీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను అనమాట. జనరల్గా మనకి ఐకియా ఫర్నిచర్ కానీ ఇలాంటి టేబుల్స్ కానీ మనకి అసెంబుల్ చేసి అయితే రావు. వాటిని మనమే తీసుకొచ్చుకొని అసెంబుల్ అయితే చేసుకోవాలి. డెలివరీ అయినా సరే పార్ట్స్ మాత్రమే మనకి డెలివరీ అయితే చేస్తారు. వాటిని అసెంబుల్ చేసుకోవడానికి మనకి ఇన్స్ట్రక్షన్స్తో పాటు క్లియర్గా మాన్యువల్ బుక్ కూడా మనకి అందరూ అయితే ఇస్తారు. సో ఈ వీడియోలో నేను మీకు ఐకియా టేబుల్ని ఎలా అసెంబుల్ చేయాలని చూపిస్తాను. అండ్ ఈ ఐకియా టేబుల్ మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, మనకి 2 కాంపోనెంట్స్ అయితే వస్తాయి అనమాట. ఒకటి ఈ స్టాండ్స్, ఇవి వచ్చేసరికి మనకి స్టీల్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మనకి వుడ్తో అయితే ఉంటుంది అనమాట టాప్ వచ్చేసరికి. సో ఇవన్నీ కూడా మనకి 4 legs ఇండివిజువల్గా వస్తాయి. ఇవే మనం అసెంబుల్ అయితే చేసుకోవాలి. సో ఈ అసెంబుల్ చేయడానికి ఫస్ట్ మనం ఇది వచ్చింది కదా ప్యాకింగ్ లో, దీన్ని అయితే అన్ప్యాకింగ్ అయితే చేద్దాము. గైస్, దీన్ని అన్ప్యాకింగ్ అయితే చేద్దాం. అన్ప్యాకింగ్ చేయడానికి మనకి పైన ప్లాస్టిక్ లేయర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం రింగ్ టైప్ స్ట్రక్చర్ అయితే పెట్టాలి ఒక లెగ్ వచ్చేసరికి. అండ్ కింద మనకి ఒక వీల్ టైప్ అయితే ఇచ్చారు. ఎప్పుడైనా మనకి హైట్ అడ్జస్ట్మెంట్ లో ఏమన్నా తేడాలుగా వస్తే మనం ఈ వీల్స్ ని తిప్పుకొని మనం హైట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకి ప్యాకెట్ లో చూసుకుంటే ఒక వీల్ అయితే ఉంది, ఒక వీల్ టైప్ స్ట్రక్చర్ అయితే ఉంది, అండ్ స్క్రూస్ అయితే ఇచ్చారు. సో ఇది మనం ఓపెన్ చేద్దాం ఫస్ట్. అండ్ ఈ లెగ్ని ఎలా ఫిక్స్ చేయాలి అని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే సో ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇవి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే. సో ఇవి మనం చూసి ఫస్ట్ మనం వీల్ని అయితే ఫిక్స్ చేద్దాం. సో మనం ఈ విధంగా హోల్స్కి మ్యాచ్ చేసేటట్టు వీల్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా, సో ఈ స్క్రూస్ ని ఫిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. మనం 4 స్క్రూస్ అయితే 4 ఆర్ 5 టోటల్ 5 స్క్రూస్ అయితే ఇచ్చారు మనకి. సో ఇదంతా మనకి వుడ్ కాబట్టి సో మనం ఫిక్స్ చేసుకోవచ్చు. వన్స్ ఇవి ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ వీటిని అయితే రిమూవ్ చేయక్కర్లేదు. మీరు జస్ట్ ఎప్పుడైనా మూవ్ చేయాలి టేబుల్ అనుకునేటప్పుడు పని అయితే మీరు జస్ట్ ఆ లెగ్స్ ని రిమూవ్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ మొత్తం మనం యాజ్ డీస్ ఫిక్స్ చేసేసి పెట్టేస్తాం కాబట్టి ఇంకా అవసరం లేదనమాట. మాటికి ఇవి రిమూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది వుడ్ హోల్స్తో పెట్టేది కాబట్టి మనకి ఆ హోల్స్ అనేవి ఇంకా వన్స్ మనం హోల్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ యాజ్ డీస్ ఫిక్స్ అయితే అయిపోతాయి. కాబట్టి మళ్ళీ మీరు ఇప్పితే కనుక ఇది లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జస్ట్ లెగ్స్ రిమూవ్ చేసుకుంటే మీరు చాలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 4 బిగించాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ పాయింట్ అండ్ పైన మొత్తం 4 పాయింట్స్ అయితే మనం బిగించాం కదా. సో జస్ట్ ఇప్పుడు మనం ఈ రాడ్ ఉంది కదా, సో ఈ పోర్షన్ లో మనం ఇలా జస్ట్ సింపుల్ అనమాట ఇలా రొటేట్ చేసుకుంటే చాలు. మనం వీల్ వచ్చేసి టైట్ గా మీరు బిగించుకోవాల్సి ఉంటుంది. సో ఫిక్స్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు మన టేబుల్ అయితే తిరిగేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే అనమాట. మనం మొత్తం బిగించడం అయితే కంప్లీట్ అయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే అవుతుంది అనమాట. సో టేబుల్ అయితే స్టడీగా ఉంది, చాలా క్వాలిటీ అయితే బాగుంది అనమాట. సో ఇది కంప్లీట్ గా మనకి అయితే టేబుల్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ కనుక మీరు కొనాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ మీకు ఏమన్నా ఈ వీడియోలో నచ్చిన ఎలిమెంట్ ఏమైనా ఉందంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి, నేను కూడా అయితే తెలుసు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.